పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. ఫంగస్ తో వ్యవసాయ ఉగ్రవాదానికి తెగించింది చైనా. అది భయంకరమైన ఫంగస్. దాని వల్ల కలిగే నష్టం మన ఊహకు అందనిది. దీంతో దిగుబడి నాణ్యత పక్కన పెడితే వేల కాదు లక్షల ఎకరాల్లో పంటలు మాయం. ఒకవేళ ఆ ఫంగస్ బయటికి వ్యాపించిందంటే పంటలకే కాదు మనుషులకు కూడా ప్రమాదమే. దీనివల్ల మనుషుల్లో కాలేయం ప్రత్యుత్పత్తి వ్యవస్థలపై తీవ్ర ప్రభావం. ఇలాంటి భయంకరమైన విషపూరిత ఫంగస్ ను అమెరికాలోకి తీసుకెళ్లారు ఇద్దరు చైనా పరిశోధకులు. ఫ్యూసేరియం గ్రామినియారంగా పిలిచే ఈ వైరస్ వ్యవసాయ ఉగ్రవాదం కోసం ఆయుధంగా ఉపయోగించే అవకాశాలున్నట్లు FBI కేసు నమోదు చేసింది. ఇది దేశ భద్రతకు ముప్పు అని కూడా పేర్కొంది. దీంతో ఈ ఫంగస్ వ్యవసాయ ఉగ్రవాద అంశం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. చైనాకి చెందిన ఒక శాస్త్రవేత్త అమెరికాలో శాస్త్రవేత్తగా పనిచేస్తున్న తన ప్రియురాలతో కలిసి ఈ ఫంగస్ ను అమెరికాలోకి అక్రమంగా తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న అమెరికా అధికారులు వారిని పట్టుకున్నారు. యూన్ కింగ్ జియాన్ చైనా కమ్యూనిస్ట్ పార్టీ సభ్యురాలుగా అధికారులు భావిస్తున్నారు. అమెరికాలోని యూనివర్సిటీలో ల్యాబ్ లో పరిశోధనల కోసం తాము ఈ ఫంగస్ ని తీసుకొచ్చినట్టు వారు చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో చైనీయులు తీరు వ్యవసాయ ఉగ్రవాదంలో భాగమని, అమెరికాలో పంటలను దెబ్బతీసే కుట్ర ఉందని అమెరికా అధికారులు వారిని అరెస్ట్ చేశారు. ఫిసేరియం గ్రామినియారం ఒక రకం ఫంగస్. ఇది గోధుమ, వరి, మొక్కజొన్న, బార్లీ, ఓట్స్ వంటి పంటల్లో హెడ్ బ్లైట్ లేదా స్కాబ్ గా పిలిచే తెగుళ్లకు కారణమవుతుంది. ఇది సోకిన పంటలు దిగుబడి నాణ్యత దారుణంగా తగ్గిపోతాయి. రైతులు తీవ్రంగా నష్టపోతారు. అంతేకాదు ఈ ఫంగస్ కొన్ని విష పదార్థాలను కూడా విడుదల చేస్తుంది. ఈ విష పదార్థాలు పంటల ధాన్యాల్లో చేరుతాయి. ఆ ధాన్యాలను మనం ఆహారంగా తీసుకుంటే కాలేయం దెబ్బతింటుంది. ప్రత్యుత్పత్తి వ్యవస్థపై ప్రభావం కూడా పడుతుంది. వాంతులు, విరోచనాల వంటివి తీవ్రంగా ఇబ్బంది పడతాయి. ఈ కారణాలతోనే ఈ ఫంగస్ ను వ్యవసాయానికి, ఆహార భద్రతకు అతిపెద్ద ముప్పుగా పరిగణిస్తారు. అసలు ఫంగస్ తో వ్యవసాయ ఉగ్రవాదం ఏంటనే అనుమానం చాలా మందికి వస్తుంది. ఆయుధాలతో విచ్చలవిడిగా దాడులు చేసి పౌరులను, భద్రతా బలగాలను చంపే ఉగ్రవాదం అందరికీ తెలిసిందే. అలా నేరుగా కాకుండా లక్ష్యంగా చేసుకున్న దేశంలోకి ఫంగస్ వంటి క్రిమి కీటకాలు అన్ని ప్రయోగించి పాడి పంటలను తీవ్రంగా నష్టపరచడం, దాని ద్వారా ఆహార కొరత, కరువు పరిస్థితులు నెలకొనేలా చేయడం, దేశాన్ని ఆర్థికంగా దెబ్బతీయడమే వ్యవసాయ ఉగ్రవాదం అంటారు. పంటల్లో చాలా భాగం దెబ్బతినడంతో వేల కోట్ల రూపాయల్లో నష్టం సంభవిస్తుంది. ఈ ప్రమాదకర ఫంగస్ ను ఏదైనా ఒక్క ప్రాంతంలో ప్రయోగిస్తే చాలు అవి చాలా దూరం వరకు విస్తరించి తీవ్ర నష్టాన్ని కలిగించేందుకు అవకాశాలు ఎక్కువని, దీనికి ఖర్చు కూడా తక్కువేనని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ వ్యవహారం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.